అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. లైవ్ చూద్దాం. అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. దెబ్బతిన్న కొబ్బరి తోటలు ఆయన పరిశీలిస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన అయితే కొనసాగుతుంది. అయితే కేసనపల్లి పరిసర ప్రాంతంలో దెబ్బతిన్న రైతులు, కొబ్బరి రైతులందరినీ కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా మాట్లాడుతున్నారు. అయితే సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతంలో డ్రైన్ వాటర్ అంటే బ్యాక్ వాటర్ కారణంగా ఈ పరిసర ప్రాంతంలో ఉన్న కొబ్బరి రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోయారు. పూర్తిగా అంటే కొబ్బరి అంతా కూడా పూర్తిగా దెబ్బతినడంతో రైతులతో ముఖాముఖిలో కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ అయితే పాల్గొనున్నారు. అయితే రాజమహేంద్రవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో గోడపల్లి చేరుకున్నారు. గోడపల్లి నుంచి రోడ్డు మార్గంలో కేసనపల్లి కొబ్బరి తోటలు అయితే చేరుకున్నారు. ప్రస్తుతానికి కేసనపల్లిలో రైతులతో కూడా ముఖాముఖి కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే గనక అసలు కొబ్బరి రైతులు ఎలా దెబ్బతినడం గల కారణాలు ఏంటి, దాన్ని పరిష్కార మార్గం ఏంటి అనే అంశంపై రైతులతో స్వయంగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మాట్లాడనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఏ కారణం చేత రైతులు ఈ కొబ్బరి అంతా కూడా ఈ విధంగా దెబ్బతినడం కారణాలు ఏంటి అనే అంశంపై ఇప్పటికే ఒక సమీక్షలు కూడా నిర్వహించారు. దీనికి సంబంధించి పరిష్కార మార్గం కూడా అధికారులతో ఒక సమావేశం కూడా నిర్వహించి ఏ విధంగా ఏ విధంగా చేస్తే పరిష్కారం అవుతుందనే అంశంపై పూర్తి స్థాయిలో ఒక అవగాహన తీసుకుని అవగాహన తర్వాత ఈ రోజు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం రైతులతో మాట్లాడుతున్నారు. అయితే మనం విజువల్స్ లో కనుక చూసుకుంటే కనుక కొబ్బరి రైతులు అంటే కేసనపల్లి పరిసర ప్రాంతంలో సముద్రం బ్యాక్ వార్డ్ కారణంగా డ్రైన్ వాటర్ కారణంగా ఈ కొబ్బరి అంతా కూడా పూర్తిగా నష్టపోయింది. అంటే కోనసీమ ప్రాంతంలో ఈ కొబ్బరి రైతులు కేవలం కొబ్బరి తోటల మీదే ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. కేవలం అంటే ఆ రైతులే కాకుండా కొబ్బరి ఆధారంగా కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో కొంతమంది అయితే మాత్రం రైతులు కానీ లేకపోతే చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా ఈ కొబ్బరి ఆధారిత దాని మీదే జీవనం అయితే సాగిస్తుంటారు. అంటే మనం చూసుకుంటే కనుక కోనసీమ ప్రాంతంలో ఇప్పుడు వరకు కనుక 54,000 హెక్టార్ల కొబ్బరి తోట సుమారుగా దెబ్బతిన్నట్లయితే మాత్రం అధికారులు అయితే మాత్రం గుర్తించారు. దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై పూర్తి స్థాయిలో ఒక రివ్యూ కూడా నిర్వహించారు. అనంతరం అంటే కొబ్బరి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఆ రైతులతో అసలు ఏ విధంగా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ బాధలు ఏంటి అనే అంశంలో స్వయంగా పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకొని ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మనం ప్రస్తుతం చూసుకుంటే కనుక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజోల్ నియోజకవర్గంలో ఇది మొదటిసారి పవన్ కళ్యాణ్ అయితే రాజోల్ నియోజకవర్గం పర్యటనలోకి రావడం జరిగింది. పల్లె పండుగ కార్యక్రమాన్ని ఇదే ప్రాంతం నుంచి అయితే 2.0 పెళ్లి పండుగ 2.0 కార్యక్రమాన్ని ఈ ప్రాంతం నుంచి అయితే ప్రారంభించనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఒక పైలాన్ కూడా ఆవిష్కరించుకున్నారు. అయితే ప్రస్తుతం అంటే ఈ పర్యటన అత్యంత కీలకంగా మారనుంది. ఎందువల్లంటే గతంలో కనుక చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజోలు ప్రాంత ప్రజలు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం హక్కులు చేర్చుకున్నారు. అలాంటి ప్రాంత ప్రజలకైతే మాత్రం ఈ రాజోలు నియోజకవర్గంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి పవన్ కళ్యాణ్ రాజోలు నియోజకవర్గంలో రావడంతో అసలు ఏం మాట్లాడబోతున్నారు అనే అంశంపై ప్రతి ఒక్కరు కూడా ఈ రాజోలు నియోజకవర్గ ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారనే అంశంపై వేచి చూస్తున్న పరిస్థితి కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే కోనసీమ ప్రాంతంలో ఉన్న కొబ్బరి రైతుల కోసం ప్రత్యేకమైన సంస్కరణలు కూడా చేసే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు ఝాన్సీ. ఎందువల్లంటే ఈ కోనసీమ ప్రాంతం అంతా కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కొబ్బరి ఆధారం మీదే జీవనం సాగిస్తూ ఉంటారు. అలాంటి రైతులను ఆదుకోవాలంటే అంటే కొబ్బరి పంటతో పాటు కొబ్బరి ఆధారిత పరిశ్రమలు కూడా ఇక్కడ పెట్టడం ద్వారా కొంతవరకు కూడా పవన్ కళ్యాణ్ రైతులకి ఆసరాగా ఉంటుందన్న నేపథ్యంలో కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఎలా పెట్టాలి, ఎక్కడెక్కడ పెట్టాలనే అంశంపై కూడా ఇప్పటికే సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. అందులో భాగంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా కోనసీమ ప్రాంత రైతుల కోసం ఏం చేయబోతున్నారు అనేది కూడా మరి కాసేపట్లో పల్లె పండుగ కార్యక్రమంలో బహిరంగ సభలో కూడా మాట్లాడనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక విజువల్స్
లో కనుక చూసుకుంటే కనుక ఇంకో రైతులకు సంబంధించి రైతు దింపు కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, వీళ్ళందరితో కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మాట్లాడుతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం మనం ఈ కోనసీమ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పర్యటన అయితే మాత్రం కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ పర్యటన అత్యంత ఆసక్తిగా కూడా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రాంత రైతులను ఆదుకోవడంతో పాటు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకంటే రాజోల్ నియోజకవర్గానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కూడా అవినాభావ సంబంధం ఉంది. అంటే రాష్ట్రం అంతా ఒక దారి పెడితే రాజోల్ నియోజకవర్గ ప్రజలు మాత్రం తనను హక్కులు చేసుకున్నారని చెప్పి చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం స్వయంగా చెప్పడం జరిగింది. అలాంటి రాజోల్ నియోజకవర్గంలో మొదటిసారి అధికారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ అయితే పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఈ రాజోల్ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, అభివృద్ధి పథంలో ఏ విధంగా నడిపించాలి అంటే మనం చూసుకుంటే కనుక ఈ రాజోల్ నియోజకవర్గం కావచ్చు, లేకపోతే కోనసీమ ప్రాంతం కావచ్చు, ఇటు పచ్చని కొబ్బరి చెట్లతో పాటు అనువైన అంటే ఒక పక్కన సముద్రం, మరో పక్కన గోదావరి, రెండు ప్రాంతాన్ని కలిపే అనువైన అరుదైన ప్రాంతంగా కూడా ఈ కోనసీమ ప్రాంతాన్ని అయితే మాత్రం చూసుకోవచ్చు. అందులో భాగంగా ఇటు అంటే రైతుల్ని అభివృద్ధి చేస్తూనే రైతులకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తూనే ఈ ప్రాంతాన్ని టూరిజం పరంగా కూడా డెవలప్ చేసే అవకాశానికి అన్ని పరిస్థితులు కూడా అనుకూల పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇటు సముద్ర తీర ప్రాంతం కావచ్చు, లేకపోతే గోదావరి తీర ప్రాంతం కావచ్చు, లేకపోతే కొబ్బరి చెట్లు ఈ ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి అనే అంశంపై పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు మాట్లాడే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికైతే మాత్రం పవన్ కళ్యాణ్ పర్యటన కోనసీమ ప్రాంతంలో ప్రారంభమైంది. మొదట రాజమహేంద్రవరం చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్ లో గోడపల్లి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కేసనపల్లిలో రైతులతో కూడా సమావేశం కానున్నారు. అయితే రైతులు అడిగే ప్రశ్నలకు కావచ్చు, లేకపోతే వాళ్ళకి పడే కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే అంశంపై స్వయంగా రైతులతో మాట్లాడి తెలుసుకుని ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. జాన్సీ, ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే మాత్రం రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నట్లయితే మాత్రం మనకి తెలుస్తుంది. మరి కాసేపట్లో ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో సుమారుగా 15 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో శివకోడు దగ్గర పల్లె పండగ 2.0 కార్యక్రమంలో అయితే పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. పాల్గొన్న అనంతరం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక పైలాన్ కూడా ఇక్కడ ఆవిష్కరించనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. జాన్సీ, అయితే ఆ తర్వాత బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. బహిరంగ సభలో పాల్గొని ఈ ప్రాంత ప్రజలకు కావచ్చు, లేకపోతే కోనసీమ ప్రాంత ప్రజలకు కావచ్చు, లేకపోతే ఈ ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనే అంశమైతే అయితే పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మాట్లాడనున్నారని కూడా చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ పర్యటన అయితే మాత్రం పూర్తి స్థాయిలో కోనసీమ ప్రాంతంలో ప్రారంభమైందని కూడా మనం చెప్పుకోవచ్చు. జాన్సీ, రైట్, థ్యాంక్ యూ సతీష్. ఈ 23 కిలోమీటర్ల ప్రయాణంలో